ఓకే, కనబడుతుంది కదా మీకు? రైట్. సో టుడే ది కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ 40 to 45 minutes పార్ట్ 1 మీ గురించి చెప్తాను. ఇది డాంగిల్ పెట్టినావా వెంకటపతి? ఇది సార్ డాంగిల్ ఉందా సార్? ఓకే, ఇది పని చేయట్లేదు భాస్కర్, ఇది బ్యాటరీలు అయిపోయినాయండి దీంట్లో. సరే సార్, నెక్స్ట్ అన్నప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ టెక్నికల్ ఇన్కన్వీనియన్సెస్. నువ్వు అది పనిచేస్తుందా లేదా అనేదానికి ప్రిపరేషన్ పనిచేస్తుందా? ఓకే. ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ది సీక్రెట్ ఆఫ్ ఇంజనీరింగ్ సక్సెస్. ఫస్ట్ స్లైడ్ తీసుకున్నావా వెంకటపతి? ఫస్ట్ స్లైడ్ కాదయ్యా, మన ఐఎంఏ యాక్టివిటీ మేము చేసేటువంటి కూడా మా ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్లో ఎవ్రీ ఇయర్ మన రాష్ట్రంలో ఎవరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారని అవార్డ్స్ ఇస్తారు. సో నేను చేసే యాక్టివిటీస్కి అన్నిటికీ అవార్డ్స్గా ప్రజెంట్ చేస్తాము. ఈ స్లైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఆర్జీఎం కాలేజ్ అండ్ అనుబంధ సంస్థలు ప్లస్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కలిసి తీసుకుంటున్నాము. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ ఇంజనీరింగ్ సక్సెస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ ఇట్స్ నాట్ వాట్ యు నో, ఇట్స్ హౌ టు కమ్యూనికేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని కాదు, నువ్వు ఆ నాలెడ్జ్ని, నీకున్నటువంటి స్కిల్స్ని నీ నిజ జీవితంలో ఏ విధంగా దాన్ని ప్రాక్టికల్గా నీ జీవితానికి అలవాటు చేసుకుంటావు అనేది ఇంపార్టెంట్. ఎవరికైనా డూ యూ రిమెంబర్ ఎనీ తెలుగు సాంగ్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్? మీలో ఎవరికైనా ఒక తెలుగు పాట ఉంది మన తెలుగు సినిమాలో, కమ్యూనికేషన్ స్కిల్స్. పాట అంతా కాదులేండి, మొదటి 4 లైన్లు ఎవరికైనా గుర్తుందా? మీ జనరేషన్ కాదు, మీరు పుట్టకముందు. వేటూరు సుందరరామూర్తి సినిమా పేరు చెప్తాను, సీతాకోక చిలుక. సీతాకోక చిలుక ఈ స్లైడ్ వచ్చినప్పుడంతా మనకి ఇబ్బంది వస్తుంది ఏదో. సీతాకోక చిలుక, ఎస్. ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆ 2 లైన్లు మీ కమ్యూనికేషన్ స్కిల్సే. మైక్ ఇస్తాం, 2 లైన్లు పాట పాడండి. కరెక్ట్గానే గుర్తుపట్టినారు. ఎవరు పాటింది? మహేష్ బాబు. నీకు పాట కూడా ఇచ్చేస్తున్నాను మహేష్ బాబు. మైక్ మహేష్కి ఇచ్చేయండి. ఇది వేటూరు సుందరరామూర్తి గారు రాశారు. సీతాకోక చిలుక. మైక్ ఇచ్చింది. ఆ పక్కకు రికార్డ్ చేయాలి. ఎస్. బంధము నీ మాటే నీ పలుకే మంగళవాద్యము, ఇది ఆనందం సంతోషం జీవితం, మాటే మంత్రము పలుకే బంధము. మహేష్ సూపర్. మహేష్కి ఆల్రెడీ ఈరోజు ప్రైజ్ ఇచ్చినట్టున్నాం కదా, రైట్. సో నేనేం చెప్తానంటే, మనము ఒక వ్యక్తితో మాట్లాడేది, ఇద్దరు స్నేహితులైనా, అమ్మ నాన్న, చెల్లి తమ్ముడు, బావ బావమరిది, టీచరు ఉపాధ్యాయుడు, ఇంక్లూడింగ్ ప్రేమికులు, లవర్స్, ఏమైనా కూడా నువ్వు మాట్లాడే మాట మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ఆ మాటను మనం తప్పేస్తే మంగళవాద్యం మాదిరిగా ఉండాలి, అది అద్భుతంగా పోవాలి. దానికి చాలా పుస్తకాల్లో మీరు చదవండి. ఒక వ్యక్తితో కానీ, ఒక వ్యక్తి ఒక 100 మందితో కానీ, ఇప్పుడు మీరు ఒక 100 మంది ఉన్నారు, నేను మీతో కమ్యూనికేట్ చేస్తున్నాను. మొట్టమొదటి 20 సెకండ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 20 సెకండ్స్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి అంటే, మనం మాట్లాడబోయే వ్యక్తి నాకు అవసరం, ఇతనితో నేను స్పెండ్ చేయాలనేటట్టుగా ఉండాలి.
అందులో ఫస్ట్ 5 సెకండ్స్ ఒకే ఒక చిరునవ్వు. మీరు ఒక వ్యక్తిని కలుస్తున్నారు, ఆ వ్యక్తి వస్తున్నాడు, ఒక బస్సు ఎక్కినారు, ఒక ఆఫీస్కి వెళ్ళారు, ఒక క్యాంటీన్కి వెళ్ళారు, ఒక చోటుకి వెళ్ళారు, అక్కడ ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక్క చిన్న నవ్వు, అది మీటింగ్ అయినా బయట అయినా, ఏ ప్లెజెంట్ స్మైల్ ఈజ్ ది కీ ఫ్యాక్టర్ టు బ్రిడ్జ్ ది పీపుల్ ఇన్ కమ్యూనికేషన్స్. నువ్వు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని చూస్తేనే చిరునవ్వు, అంతేగాని వాడు చూస్తేనే నవ్వమని చెప్పినాడని వాడు పారిపోతాడు. వాడు ఎంత ప్లెజెంట్గా ఉండాలంటే, ఆహా ఇతనితో నా కమ్యూనికేషన్ ఫ్యూచర్లో బాగుంటుంది అనే స్థితికి పోవాలి. నెక్స్ట్ 5 సెకండ్స్ ఐ టు ఐ కాంటాక్ట్. ఆ వ్యక్తితో, అది అమ్మ కూతురు, ఇద్దరు ఫ్రెండ్స్, బాస్, ఎవరైనా సరే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడమే. దెన్ వాడిద్దరు వస్తూ ఉంటాడు, వాడు వస్తూ నీతో మాట్లాడాలనుకుంటే నువ్వు ఆ పక్క చూస్తుంటే వీడు నీతో ఏం మాట్లాడతాడు? ఒక ఇంటర్వ్యూకి వచ్చి కూర్చుంటావు, వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్, అక్కడ అడిగేది అతను మై నేమ్ అంటే ఏమొస్తుంది? ఆ ఇంటర్వ్యూ చూసే వ్యక్తితో ది ఐ టు ఐ కాంటాక్ట్. ఈవెన్ ఎ స్పీకర్ వెన్ హీ ఈస్ టాకింగ్, ఇప్పుడు నేను ఒక్కరిని మాట్లాడుతున్నానంటే మీ 100 మందితో ఐ టు ఐ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతారు. ఆ ఐ టు ఐ కాంటాక్ట్లో మీ అన్ని దృశ్య, శ్రవణ, నాసిక, గల, స్పర్శ, ఆల్ 5 సెన్సెస్ కనెక్ట్ అయిపోవాలి. దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్. సపోజ్ యు ఆర్ గివింగ్ ఎ లెక్చర్, ఆ ఐ కాంటాక్ట్ అది 1000 మంది ఉండనియండి, అది లేదు అంటే వాళ్ళు ఏదో మొబైల్స్ చూసుకుంటుంటారు. ఆడవాళ్ళు అయితే ఈ చీర ఎక్కడ కొనుక్కున్నావు, జాకెట్ ఎక్కడుంది, మగవాళ్ళు అయితే ఏం రీల్స్ చూసినావురా, దురంధర్ 2 ఎట్లుందిరా, ఇవే మాట్లాడుతుంటారు. బాగుందా? నేను ఇంకా చూడలేదు. నేను సినిమాకు వెళ్ళక దాదాపు ఒక 2 ఏళ్ళు అవుతుందేమో. ఏమన్నా ఓటీటీలో వస్తే కూడా ఒక సినిమా చూడాలంటే నాకు మినిమం 5-6 డేస్ పడుతుంది. అంటే ఈరోజు ఒక అర్ధగంట, 3 గంటలు కూర్చొని చూసేంత టైం దొరకడం చాలా కష్టం. ఓకే, మీరు ఈ చూస్తే ఇంతవరకు నేను చెప్పినటువంటి స్లైడ్కి ఇక్కడ ఎవరిని డిగ్రేడ్ చేసేదానికి కాదు. సోనియా గాంధీ స్పీచ్ ఇస్తే ఇలా పోడియం ముందుకు వస్తుంది, ఆవిడ మైక్ ముందు నిలబడుతుంది, అక్కడ మేబీ ఒక 10,000 మంది నిలబడి ఉంటారు, స్క్రిప్ట్ రాసిచ్చింటారు ఆమెకి. భాయ్ और बहनों, आज स्वतंत्रता दिवस है, हम सब देखेंगे. నాకు ఫీమేల్ వాయిస్తో మాట్లాడడం రాదు. ఒక్కసారి కూడా సొంతంగా అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తూ అడ్రస్ చేసేంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు ఆమెకు. 4 పేజీలు రాసి ఇచ్చినారు, ఆ 4 పేజీలు చదవడం, కూర్చోవడం. అదే నరేంద్ర మోడీ గారు, నో స్క్రిప్ట్. ఒక్కసారి ఎర్రకోట నుంచి ఎంతమందిని స్పీచ్ ఇచ్చినా, అటల్ బిహారీ వాజ్పేయి, జగ్జీవన్ రామ్, నరేంద్ర మోడీ, అంటే గుడ్ స్పీకర్స్, మనకు బాగా మాట్లాడేవాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ ఒక్కసారి మాట్లాడుతుంటే వాళ్ళ శరీరం అంతా మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళ ఐ కాంటాక్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు కమ్యూనికేషన్లో 20 సెకండ్లలో నెక్స్ట్ 5 సెకండ్స్ ఒక్క చిన్న విష్ ఇవ్వాలి. అది ఎవరైనా సరే, అక్కడ వచ్చిన వ్యక్తి నమస్కరించేవాడైతే నమస్కరించండి. నిజంగా నీ ఫ్రెండ్, హాయ్ మహేష్, హాయ్, వాడు అక్కడ వస్తుంటాడు, అరే మహేష్, అంతే అయిపోతుంది. లేదు గురువుగారు వచ్చినారు, సార్ నమస్కారం సార్. మీ అమ్మ నాన్న వస్తున్నారు, అమ్మ నాన్న చాలా రోజుల తర్వాత కలిసి ఉంటారు, అమెరికా నుంచి వచ్చింటారు. అది అయిపోతేనే మనకు ఒక్క చిన్న పదం, సార్ బాగున్నారా, నమస్కారం, అక్క, అన్న, చిన్న అన్న, ఎలా ఉన్నారు, బాగున్నారా, అమ్మ ఎలా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మీరు సన్నగయ్యారు, చాలా స్మార్ట్గా ఉన్నారు, ఎలా ఉంది, మన ఊర్లో పంటలు పండుతున్నాయా, వర్షాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతున్నాయి, ఏదో ఒకటి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో మొదటి 20 సెకండ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఈజ్ ఒక చిన్న స్మైల్.
ఒక చిన్న నవ్వుతో ఒక పాట కూడా ఉందనుకుంటున్నాను. ఒక చిన్న నవ్వు నవ్వే యుద్ధాలే ఆపొచ్చు, సమస్యలు తీరవచ్చు, శత్రువులతో మిత్రులు అవ్వచ్చు. దయచేసి ఆ పాట వెరీ పాజిటివ్ సాంగ్. ఏం మహేష్, నీకు ఆ పాట గుర్తుందా? ఒక చిన్ని నవ్వే నవ్వి ఎన్నో యుద్ధాలు ఆపొచ్చు. అది చాలా బాగుంటుంది. పాజిటివ్ కమ్యూనికేషన్ ఇన్ సినిమా సాంగ్స్ అని కూడా ఒక క్లాస్ ఉంది మనకు. సినిమాల్లో వచ్చే మోటివేషనల్ సాంగ్స్. సో హలో, హాయ్, బ్రదర్, సూపర్, మేడం, ఆంటీ, అంకుల్, ఏమైనా. సెకండ్ ఈజ్ ఐ టు ఐ కాంటాక్ట్. థర్డ్ ఈజ్ ఏ విష్, ఏదైనా సరే. ఫోర్త్ 5 సెకండ్స్లో మనం ఏదో ఒక పదం వాడాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ని తెలుగులో కరెక్ట్గా అయితే భావ ప్రకటన నైపుణ్యాలు అంటాం. సంభాషణ నైపుణ్యం అన్నా, సంభాషణ చాతుర్యం, సంభాషణ ప్రతిభ అని. ఆ సంభాషణ చతుర్యంలో కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ మొట్టమొదటి పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 20 seconds ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ కమ్యూనికేటింగ్ with an individual, with a group, with a class, with a mass. First 5 seconds smile, next 5 seconds eye to eye contact, next 5 seconds a wish, last 5 seconds a simple word. అరే చాలా రోజులైందిరా, లెట్ us have a cup of coffee. అవునా, వెళ్దాంరా. అరే మనం అప్పుడు తాగిన కాఫీ క్లబ్లోనే తాగుదాం. ఏదో ఒకటి, ఒక సంభాషణ అన్నమాట. నౌ కమింగ్ ఆఫ్టర్ దిస్, మీకు వ్యక్తిత్వానికి ఈరోజు ఈ ఫార్ములా ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మధుసూదన్స్ ఫార్ములా. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్లో 6 వాలు ఇంపార్టెంట్. అంటే ప్రతి పదము వా అనే అక్షరంతో మొదలవుతుంది. ఎవరైనా నేను చెప్పబోయే 6 వాతో మొదలయ్యే పదాలు చెప్పగలరా? మీకు 7 వస్తాయి. మనం అద్భుతమైన ఫ్యామిలీ లైఫ్ కావాలంటే ఒక అగ్నిహోత్రం చుట్టూ సప్తపది 7 అడుగులేసి భార్యాభర్త మేము జీవితాంతం కలిసి మెలిసి ఉంటాము అని ప్రమాణం చేస్తారు. అట్లా సప్తపది మాదిరిగా మీకు 6 వరాలు, 6 వాళ్ళతో ఉండేటువంటి పదాలు మీకు చెప్పబోతున్నాను. ఇవి మీ జీవితాంతం భావ ప్రకటన నైపుణ్యాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాయి. ఏమై ఉంటాయి ఇవి వాళ్ళు? తెలుగు పదాలు వాతో మొదలవుతుంది. ఎస్, తప్పైనా పర్లేదా బాబు, మొహమాట పడుతుంది. వామ్, వారం. కమ్యూనికేషన్ స్కిల్స్కి మనం మాట్లాడుతున్నాం. అంటే ఒకరితో మాట్లాడేటప్పుడు ఒక సభ కానీ, ఒక టీచర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ, పెద్దలు కానీ, పెళ్ళి కానీ, పేరెంటం కానీ మనం కలుస్తున్నాం. అప్పుడు ఉపయోగపడేటువంటిది వావ్. ఎవరు చెప్పింది? వావ్. ఇదన్నీ బాగున్న తర్వాత చక్కగా నచ్చితే వావ్ అనొచ్చు. ఓకే, మీరు చూడండి. ఇప్పుడు ఈ 6 పదాలు ఒక్కొక్కటి ఏమిటని మీకు వివరిస్తాను. ఒకటి వస్త్రం, వాచకం, వర్చస్సు, విజ్ఞానం, వినయం, వివేకం, విశ్లేషణ. అన్నీ కూడా వా అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. వాచకం, వర్చస్సు, వస్త్రం, ఈ 3 మొట్టమొదటి వా. ఇవి ఏమిటనేది ముందుకు పోదాం. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, నీకున్న నాలెడ్జ్, నువ్వు ఎంత వినయంగా ఉంటావు, నీ తెలివి ఎంత ఉంది, ఎంత బాగా కమ్యూనికేషన్స్ని విశ్లేషణ చేస్తావు అనే దాని మీద ఉంటుంది. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఈ 6 వాలు చాలా అవసరం. మొట్టమొదటిది వస్త్రం, వర్చస్సు. నువ్వు కట్టుకునేటువంటి బట్ట, నీ ముఖం. నువ్వు ఒక ప్రాక్టీస్ చేస్తున్నావు డాక్టర్గా, ఒక ఆఫీసరు, యూ షుడ్ బి ప్లెజెంట్ ఇన్ అపియరెన్స్. నీ వస్త్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను థియేటర్లోకి వెళ్తున్నాను. నేను, నా కొడుకు, మా రోహిత్. ఇది థియేటర్ డ్రెస్సు. థియేటర్ డ్రెస్లోకి లుంగి, పైజామా వేసుకొని పోలేం కదా. సేమ్ థింగ్,
ఇది ఒక డ్రామాకు పోతున్నాం, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, ఇది ఒక కవి సమ్మేళనానికి వెళ్తున్నాం, ఇది నాకు ఒక లెక్చర్ క్లాస్ ఉంది, నేను ఒక పేషెంట్ని చూస్తున్నాను, ఇది నా మిస్సెస్తో కలిపి డ్యాన్స్ చేస్తున్నాను ఒక సంగీత్లో, పెళ్లి సంగీత్లో. అమ్మ 1991లో మా అమ్మ మధుమణి హాస్పిటల్ను ఓపెన్ చేసిందంటే 36 సంవత్సరాల కిందట. అప్పుడు ఏంటి నేనేం చెప్తున్నా అంటే, హౌ టు బికమ్ స్ట్రెస్ ఫ్రీ అంటే నీ వస్త్రము, నీ వర్చస్సు, ఇది థియేటర్ డ్రెస్. కాబట్టి వాట్ యు మేక్, నిన్ను చూస్తేనే ఆహా ఇతను ఎంత ప్లెజెంట్గా ఉన్నాడు, ఇతని వర్చస్సు ఎంత చక్కగా ఉంది, ఇతని వస్త్రం. క్రికెట్ మ్యాచ్కు ఎవరైనా పంచె కట్టుకుని పోతారా? సత్యనారాయణ వ్రతానికి నిక్కరు, సత్యనారాయణ వ్రతానికి జీన్ ప్యాంట్ వేసుకోము, క్రికెట్ మ్యాచ్కి పంచె కట్టుకొని పోము. ఎందుకు? ఆ సిచ్యువేషన్స్కి వస్త్రం ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి పోతుంటే నువ్వు షార్ట్స్ వేసుకొని పోతావా? బనియన్ వేసుకొని పో. సూట్, బూటు, హ్యాట్, బెల్ట్, కోటు అన్నీ పెట్టుకొని నీట్గా తయారయ్యి లోపలికి పోతుంటేనే ఎస్ కమిన్, ఎవరో వస్తున్నారు, ఇతనికి మనం జాబ్ ఇచ్చేయాలి అనేంతటి పవర్ఫుల్ యాటిట్యూడ్ అండ్ అట్టైర్ ఉండాలి. అట్టైర్ అంటే మన అపియరెన్స్, అది చాలా ఇంపార్టెంట్. వెంకటస్వామి అని మా ప్రొఫెసర్ చెప్పేవాడు, 4 అబ్బాయిలు వస్తూ ఉంటే అందులో ఒక మెడికల్ స్టూడెంట్ ఉన్నాడని కనుక్కోవచ్చు. ఆ మెడికల్ స్టూడెంట్ అంటే అలా ఉండాలి. ఓహో, ఒక కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, మీ అపియరెన్సు, మీ భావన ఉండాలి అన్నట్టుగా. మూడవ వాచకం. వాచకం అంటే నువ్వు ఏం మాట్లాడతావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీ ఎమోషన్స్ ఏమిటి, నువ్వు ఏ విధంగా అవతల వాళ్ళని ఇంప్రెస్ చేస్తావు అనేటువంటిది. 200 రూపాయలు కట్టి బాధతో, చెవి నొప్పితో సార్ అక్కడ కూర్చున్నప్పుడు, అమ్మా ఏమైందమ్మా నీకు, ఒక్కసారి ఆర్ద్రతతో ఒక్క మాట అంటే, సార్ నా చెవు చాలా నొప్పిగా ఉంది సార్, ఆ ఒక్క మాట నువ్వు పలికేటువంటి ఆ ఒక్క వాచకం నిన్ను బ్రిడ్జ్ చేసేస్తుంది. అట్లాగే వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ మధుసూదన్ రావు. మై నేమ్ ఈజ్ మధుసూదన్ రావు. నీ పేరు చెప్పేదానికి ఒక వర్డ్కి నువ్వు అంత తడబడుతున్నావు అంటే వెంటనే ఇంకా ముందుకు పోరు. ఏదో అడగాల్సిన ప్రశ్నలు అడిగి రిజెక్టెడ్, బయటికి వెళ్ళిపో ఉంటారు అంతే. ఆ వాచకం అనేది హౌ పవర్ఫుల్, నీ పదాలు ఏ విధంగా మాట్లాడతావు, ఒక లీడర్గా ఏ విధంగా చేస్తావు అనేది కమ్యూనికేషన్ స్కిల్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇబ్బంది తమాష, ఈమె కర్ణాటక ఆమె, ఈమెకు తెలుగు సరిగ్గా రాదు. ఇంటికి గెస్టులు వచ్చినారు, చక్కగా గుమగుమలాడే బిర్యానీ చేసింది. చేసిన తర్వాత అందరూ కూర్చొని ఉంటే, నమస్కారం, భోజనాలు తయారుగా ఉన్నాయి, మీరు సిగ్గు లేకుండా వచ్చి తినండి, నో ప్రాబ్లం అని చెప్పి. కానీ ఆమె వాయిస్లో ఆమె చెప్పాలనుకున్నది, నమస్కారం, భోజనాలు తయారయ్యాయి, మీరు సిగ్గుపడకుండా వచ్చి భోంచేయండి. ఆమెకు సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా అనే దానికి పెద్ద డిఫరెన్స్ తెలియలేదు, ఎందుకంటే ఆమెకు తెలుగు రాదు. అదే మీరు భోజనాలు రెడీ అయినాయి, సిగ్గు లేకుండా వచ్చి తినండి అని చెప్పకపోయినా, సిగ్గుపడకుండా వచ్చి తినండి అని చెప్తే, ఓ ఈమె మనల్ని అసలు తినకుండా బయటికి పొమ్మని చెప్తుంది అని అర్థమవుతుంది. కానీ ఆమె చెప్పే తీరును బట్టి, అంటే ఒక వాచకం, నువ్వు ఏం మాట్లాడతావు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక షాప్కి వెళ్ళావు, అక్కడ ఇప్పుడే చెప్పాను మీకు, లక్స్ సబ్బు కొనుక్కోవాలి. అక్కడికి లోపల ఎంటర్ అవుతూనే అక్కడ ఓనర్ ఉన్నాడు. ఏం కావాలి? నాకు లక్స్ సబ్బు కావాలండి. రే, ఆయనకు లక్స్ సబ్బు ఇచ్చి పంపించురా. వస్తాడు, 30 రూపాయలు ఇస్తాడు, లక్స్ సబ్బు తీసుకొని పోతాడు. ఆ షాప్ దగ్గరికి చూస్తాడు, మళ్ళీ ఆ షాప్లోకి ఎదురు రాడు వాడు. అదే షాప్లోకి ఎంటర్ అవుతున్నాను. సార్, చిరునవ్వు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు ఓనర్. నమస్తే సార్, ఏం కావాలి? నాకు లక్స్ సబ్బు కావాలండి. రండి సార్, లక్స్ సబ్బు తీసుకొని. సార్, ఇప్పుడు 3 తీసుకుంటే ఒకటి ఆఫర్ ఉంది సార్, మీరు 30 రూపాయలు 90 రూపాయలు పెడితే 120 రూపీస్. అవునా? అయితే 4 సబ్బులు ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. అమ్మగారు బాగున్నారా? బాగున్నారయ్యా.
సార్ ఇప్పుడు సోప్ సేవర్స్ అని వచ్చినాయి సార్. సోపు మనం నీళ్ళలో పెడితే ఎక్కువ అరిగిపోతుంది సార్. కింద చిన్న ప్లాస్టిక్ బిల్ల సార్, ఇట్స్ ఓన్లీ 10 రూపీస్ సార్. సార్ సోప్ స్టాండ్ కూడా ఈ మధ్య మీకు చాలా ఇష్టం సార్, సోప్ స్టాండ్ తీసుకోండి సార్. అరే బాగుంది. మొన్న ఒకసారి వచ్చినప్పుడు మీరు టిష్యూ పేపర్స్ మంచిగా ఉన్నాయని అడిగారు, సాఫ్ట్ టిష్యూ పేపర్స్. అవునా, వచ్చాయా? వచ్చాయి. వాడు వచ్చింది 30 రూపాయల లక్స్ సబ్బు కొనుక్కునేదానికి. కానీ నువ్వు వస్తూనే ఒక చిరునవ్వు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు, నమస్తే అన్నావు, రండి సార్ అంటాడు. ఒక హాస్పిటల్కి రిసెప్షన్కి వెళ్తాం, వాడు వచ్చిందే బాధ, నమస్కారం రండి అమ్మ, డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. చాలా బాధగా ఉందా? అవునమ్మా. నాకు టోకెన్ ఇస్తారా? టోకెన్ ఇస్తాను. ఏం పర్వాలేదు కూర్చోండి, ఎండకు వచ్చారు, డాక్టర్ గారు పిలుస్తారు. ఆ రిసెప్షన్ ఏమి, ఎందుకు వచ్చినావు? చెవిలో నొప్పి చాలా ఉందమ్మా. వస్తుంటారులే, ఇస్తాంలే, కూర్చో కాసేపు, టోకెన్ ఇస్తాం. అక్కడ ఆమె చెప్పిన మాటలకి వాడు బాధతో వచ్చినాడు, ఎట్లన్నా మాట్లాడి ఇంకోసారి మళ్ళీ ఆసుపత్రికి రాడు. అంటే మాట్లాడే వాచకం, ఈ 9 వా అనే అక్షరాల్లో వాకు ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది చిన్న ఎగ్జాంపుల్. ఒక్క స్మైలింగ్ ఫేస్ పెట్టి, ఒక్క స్టిల్ ఇచ్చి 30 రూపాయల లక్స్ సబ్బు వచ్చిన దానికి నువ్వు ప్రెషర్ కుక్కర్, ఫ్రిడ్జ్ కూడా కొనిచ్చొచ్చు వాళ్ళకు. అంత స్కిల్స్ ఉండాలి. రే లక్స్ సబ్బు ఇచ్చి పంపించరా. ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే. మీరు ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, మెకానికల్ ఇంజనీర్ అవుతారు, డిజైన్ చేస్తారు, ఒక షాప్ యంత్రం చేయాలి, కస్టమర్ వస్తాడు, అతను ఏం మాట్లాడతారు. ఒక్కసారి మనం మాట్లాడాలంటే మాట్లాడితే వాడు మనలోకి మమేకమైపోవాలి, హిప్నటైజ్ అయిపోయి ఏం చెప్తే అది. మధుసూదన్ రావు మాట్లాడినాడు ఓపీలో, డాక్టర్ గారు చెప్పినారంటే, డాక్టర్ గారి ట్రీట్మెంట్ కంటే మధుసూదన్ రావు గారి మాటలు బాగుంటాయిరా, డబ్బులు సార్కి ఇచ్చేయచ్చురా, ఆ స్థితికి వెళ్ళిపోవాలి. ఎందుకు మధుసూదన్ రావు నంద్యాలలో 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు? స్కిల్ లేదని కాదు, కానీ మధుసూదన్ రావు మాట్లాడతాడు, సైలెంట్గా కూర్చోడు, ఆ పేషెంట్ బాధని పంచుకుంటాడు, ఆ పేషెంట్లోకి తనలో ప్రకాయ ప్రవేశం చేసి నేనున్నానమ్మా అని చెప్తాడు. అది మీరు కూడా చేయాలి. ఈ సింపుల్ గెస్ట్ సరే, ఐ థింక్ 3-6 ఇది స్కిప్ చేస్తాను, ఇది కూడా స్కిప్ చేస్తాను. 3rd 4th వాచకం. ఫస్ట్ వస్త్రం, సెకండ్ వర్చస్సు. వర్చస్సు అంటే ఫేస్, అది గుర్తుపెట్టుకోవాలి. వా అంటే వర్చస్సు అంటే అతని ఫేస్, వస్త్రం అంటే కట్టుకునేటువంటి బట్ట, వాచకం అంటే ఏం మాట్లాడుతున్నావు. ఇవి ఏమి ఉన్నా కూడా నీలో విజ్ఞానం లేదనుకో, నేను బాగా సూటు బూటు డాక్టర్గా తీసుకున్నాను, మంచి హాస్పిటల్ కట్టించిన, సూపర్గా పెట్టిన, మంచి ఇది చేసుకున్నా, కానీ నీ దగ్గర చెవు నొప్పి వచ్చినోనికి ఎట్లా చూడాలనో తెలియకుండా ట్రీట్మెంట్ తెలిసే నాలెడ్జ్ లేకపోతే ఏం చేస్తావు? ఎక్కువ రోజులు నువ్వు ఉండవు, కనుక్కుంటారు. కాబట్టి ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద నాలెడ్జ్. నువ్వు మెకానికల్ ఇంజనీర్ మీద నాలెడ్జ్. నువ్వు సివిల్, నేను డాక్టర్, ఈఎన్టీ సర్జన్, ఈఎన్టీ సర్జరీలో ఏం జరుగుతోంది, అడ్వాన్స్మెంట్ ఏమవుతున్నాయి, ఆ విజ్ఞానాన్ని టోటల్గా చదువుకుంటూ, కాన్ఫరెన్స్లకు పోతూ, పుస్తకాలు చదువుతూ మీరు ఒక సక్సెస్ అవ్వాలి కమ్యూనికేషన్ స్కిల్లో లీడర్గా. అంటే విజ్ఞానం ఉంటేనే మీకు పవర్ ఉంటుంది. విజ్ఞానం లేకుండా డ్రామాలు చేయొచ్చు, మంచి సూటు బూటు స్టెతస్కోప్ వేసుకొని ఎక్కువసేపు డ్రామాలు చేయలేవు, నువ్వు కనుక్కుంటారు ప్రజలు కూడా. మీరు కూడా ఒక ఇంజనీర్గా మీ దగ్గర ఉంటే జాబ్ ఇస్తాడు, వాడు చెప్పిన ప్రాజెక్ట్ ఇస్తాడు, బాబు నువ్వు మెకానికల్ ఇంజనీరు, ఈ స్క్రూ డిజైన్లో ఎందుకో 32 స్పోక్స్ ఉన్నాయి, దాన్ని 36 చేయగలవా? చేస్తాను సార్. సో 36 చేయాలంటే ఆ చక్రంలోకి ఒక్కొక్క స్పోక్ ఎన్ని మిల్లీమీటర్లు తగ్గిస్తే 36 అవుతుంది? వారం రోజులైంది. ఏం మహేష్ 36 స్పోక్స్ ఉండేది చేసినావా? చేస్తున్నాను సార్. అది ఎన్ని మిల్లీమీటర్లు తగ్గించాలి సార్? ఎన్ని మిల్లీమీటర్లు తగ్గించడానికి నన్ను అడిగితే నిన్నెందుకు 2 లక్షలు ఇచ్చి జీతం పెట్టుకోయింది. ఓకే, రేపటి నుంచి రావాల్సిన పని లేదు, డిస్మిస్డ్ అని ఇచ్చేస్తాడు. నీ దగ్గర విజ్ఞానం, నువ్వు బాగా సూటు బూటు హ్యాటు ఇంకా పూర్తి ఆదిదాస్ షూస్ వేసుకున్నావు, టై కట్టుకున్నావు, వచ్చినావు. ఒక ఇంజనీరింగ్ సమస్య ఇస్తే నువ్వు తీర్చలేనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు ఉద్యోగం? కనుక్కుంటారు. కాబట్టి 4వ వా ఇంపార్టెంట్. 5వ వా అనాలిసిస్, విశ్లేషణ.
మీ ఎగ్జాంపులే తీసుకుందాం. మెకానికల్ ఇంజనీర్లో ఒక వీలులో 32 స్పోక్స్ బదులు 36 చెయ్యాలి అంటే నేను ఏం చేస్తే వస్తుంది, ఎంత విడ్త్ చేస్తే, దాన్ని ఇంతకుముందు ఎవరన్నా చేసినారా, చేసింటే ఎంత స్ట్రెంగ్త్ తగ్గుకుంటుంది, ఆ స్పోకు ఎంత స్పీడ్తో తిరగాలి, ఆ విశ్లేషణ చేసుకోగలగాలి. నాకు ఈరోజు ఒక సమస్య వచ్చింది, చెవి నొప్పే, ఎవరికైనా వస్తుంది, అదేమైనా ట్యూమర్ ఉండిందేమో, లోపల కనపడతా ఉంది, దాన్ని నాకున్న నాలెడ్జ్తో అనలైజ్ చేయాలి. ఆ అనలైజ్ చేసినప్పుడు ఆ సమస్యను అర్థం చేసుకుంటావు, నువ్వు కమ్యూనికేషన్స్లోకి వెళ్ళిపోతావు. సార్ నేను విశ్లేషణ చేసినాను అని చెప్పాల్సిన అవసరం లేదు సార్, మనం 36 చెయ్యొచ్చు, కానీ దానికి సంబంధించిన కటింగ్ మెషిన్ మన దగ్గర లేదు, దాన్ని కొద్దిగా మాడిఫై చేయాలి. అవన్నీ కూడా మీ బాస్కు చెప్తే, అరే మనం చెప్పినందుకు చాలా ప్రిపేర్ అయ్యాడు, బుక్కులు చదివాడు, విశ్లేషణ చేసుకున్నాడు. ఇక 6వ వివేకం. హెడ్ స్ట్రాంగ్ ఉండకూడదు. నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, నీ దగ్గర విశ్లేషణ ఉంది అని. వివేకం అంటే ఏమిటంటే వినయం, వివేకం. ఎస్ సార్, నేను చేస్తా సార్. మహేష్, ఈ వీలులో నువ్వు 32 నుంచి 36 స్పోక్స్ వచ్చేటట్టు నీకు 1 వారం రోజులు టైం ఇస్తా, చేస్తాంలేండి సార్. ఇంట్లో ఎల్లుండి నామకరణం ఉంది, అది చూసినాక చేస్తాం సార్. అది కాదయ్యా మనకు పని ఉంది. ఓకే సార్. ఆయన మళ్ళీ కాఫీ పెడితే వాడి పక్కన పలకరిస్తే ఏమనుకుంటావని, నీవు వినయము, విధేయత, వివేకము, వినమ్రత, ఇవన్నీ కూడా వాక్షరాలే, ఇవన్నీ కూడా రెస్పెక్ట్. నీ దగ్గర తలపొగురు ఉంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్లో మళ్ళీ నువ్వు బోర్ల పడిపోతావు. యూ షుడ్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ విధేయత, వినయము, వినమ్రత, విస్మయం. ఇవి కూడా అంటే ఒక చెప్తున్నాను పదాలు. చివరగా వచ్చేటువంటి వివేకం, విజ్డమ్, తెలివి. వినయం అయిన తర్వాత వినయం వచ్చింది, వివేకం, తెలివి, వినయం కూడా రావాలి. స్లైడ్ మిస్ అవుతుంది, నేను ఎలాగ వినయం చూసి. వివేకం అంటే తెలివి, నువ్వు డెసిషన్ మేకింగ్. నీకు ఈ సమస్యకు నేను ఏమి తెలివి ఉపయోగించి, నీకు నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది. తెలివి కనుక లేకపోతే మనం అట్టర్ ఫ్లాప్ అవుతాం. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, అది తెలివి, అది వివేకం. ఒక చదువు చెప్పిన టీచర్ వస్తుంటే 20 ఏళ్ళ తర్వాత, సార్ నమస్కారం సార్, నేను మీ స్టూడెంటే, ఏరా బాగున్నావా అని అడిగితే కూడా తెలివి. ఒక బాస్ వస్తున్నాడు, తెలివి. విజ్డమ్, నీ విజ్డమ్ అని ఉంటే ఏదైనా నువ్వు సాధిస్తావు. అది చెప్తూ ఈరోజు పాప ఫోటో కూడా పెట్టారు. ఈ పాప ఐ థింక్ జూన్ 20వ తేదీ 2024లో పుట్టింది, జాన్విక. సంవత్సరం 6 నెలలు, సంవత్సరం 9 నెలలు. ఎంత గాలి ఆడక చాలా బాధపడుతుంటుంది. వస్త్రం చెప్పాను కదా, ఈరోజే తీసుకున్నాను మీకోసం అనే క్లాస్ కోసం. నేను ఒక ఆపరేషన్ చేయాలంటే మీరు చెప్పినట్టు నేను లుంగీ షార్ట్స్ వేసుకుని ఆపరేషన్ చేయలేను కదా. నీట్గా స్క్రబ్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, ఒక గౌన్ ఇస్తారు, అక్కడ అన్ని సెటప్ చేస్తారు. ఈ అమ్మాయి, ఆ జాన్విక, ఇప్పుడు మత్తిచ్చానే, నిన్న సాయంత్రం వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ, ఇక్కడ ఉండేది వాళ్ళ అమ్మ, ఈమె అవ్వ. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం నేనేమి ఫోటో తీయలేదు. ఆ ఫేసు వాళ్ళిద్దరికి మనం సంవత్సరం 9 నెలలున్న నా కూతుర్ని ఆపరేషన్ చేసేదానికి అప్పచెప్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు నాకు చెయ్యగలరు అనేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, నా నవ్వు, నా వాచకం, నా విష్యు, ఆ పాప ఫోటో, అవి చాలా ముందుకు పోతాయి. ఇక్కడ ఏమీ కనపడదు, కానీ వాళ్ళు ఆ ఫోటోను ఎంతమందికి చూపిస్తారు. ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చేశాం, టైం లేదు కాబట్టి మీకు వీడియో చూపించడం లేదు. సో ఇది నా కొడుకు ఈరోజు అది అయిన తర్వాత ఇంకొక పాపకు సర్జరీ చేస్తున్నాడు, 3 years old, హీఈస్ మై సన్. సో విత్ దిస్ మనకు ఏమిటంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో ఫస్ట్ 20 seconds నువ్వు ఒక లవర్ను కలిసినా పార్కులో, ఒక స్టూడెంట్ను కలిసినా, ఒక ఫ్రెండ్ను కలిసినా, ఒక శత్రువును కలిసినా, ఒక మాస్టర్ను కలిసినా, ఒక పెద్ద క్లాస్ తీసుకున్నా కూడా ఫస్ట్ 20 seconds ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 5 seconds ఏంటి? స్మైల్, చిరునవ్వు.
మందహాసం. యాక్చువల్గా మీరు యూట్యూబ్లో నవ్వు ఎన్ని రకాలు అని కొట్టండి. 4 రకాల 4 రకాలు కాదు, నెక్స్ట్ క్లాస్లో అడుగుతాను. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తే స్పెషల్ ప్రైజ్ ఇస్తా. నవ్వు ఎన్ని రకాలు, హౌ వే యూ కెన్ లాఫ్. కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది ఏమిటంటే మనము మోనోలిసా ఆర్ చిరునవ్వు, ప్లెజెంట్ స్మైల్, అంతగానే పండ్లు గిళ్ళు అది కాదు. రెండవది ఐ టు ఐ కాంటాక్ట్. థర్డ్ ఈజ్ ఏ విష్. ఫోర్త్ ఈజ్ ఒక మాట. ఇది అయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్లో 6 వాలు, 6 కాదు 7 వాలు అని చెప్పాము. ఆ 7 వాలు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు లాస్ట్ 10 minutes ఆఫ్ మై లెక్చర్లో ఏది ఇంపార్టెంట్ మీకు చెప్తాను. మనకు డేటా కమ్యూనికేషన్ స్కిల్స్లో నువ్వు ఇప్పుడు కమ్యూనికేషన్స్ పెద్దది గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వస్తూ ఉంది. ఇన్ని నాలెడ్జ్ ఉంది. చాట్ జీపీటీలో, మెటా ఐలో, గూగుల్లో ఈవెన్ ఏదైనా ఒక ప్రశ్న వేయండి, అది టక 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 సమాధానం ఇచ్చేస్తున్నాయి. అంత ఫాస్ట్గా ఎందుకు వస్తుందంటే ఎక్కడో మొత్తం కోటాను కోట్ల ఫైల్స్ డేటా అంతా ఒక సెంటర్లో ఉంది. వాటిని అన్నిటినీ ఆ సిస్టమ్ స్క్రీన్ చేసి మీకు టక్కని ఇచ్చేస్తూ ఉంది. కాబట్టి మనకు కూడా మన బ్రెయిన్లో సూపర్ కంప్యూటర్. మన కమ్యూనికేషన్ స్కిల్స్కి కావాల్సిన నాలెడ్జ్ ఏదైనా చదవడం వల్ల కేవలం 10% వస్తుంది. వినడం వల్ల, ఆ చదివినేది వినడం వల్ల ఇంకొక 20% వస్తుంది. చూడడం వల్ల 25, మాట్లాడడం వల్ల మిగతాదంతా వస్తుంది. నువ్వు చదువుతావు, వింటావు, ఇంకొకసారి రీప్రొడ్యూస్ కనుక చేస్తే అద్భుతంగా నీకు గుర్తుండిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడేటువంటి పద్ధతిలో చాలామంది అనుకుంటూ ఉంటారు మాటలు చాలా ఇంపార్టెంట్, ఏం మాట్లాడతావు, వాచకం అని మధుసూదన్ చెప్పినాడు. కానీ వాచకం యొక్క ప్రాముఖ్యత 10%. వాడేటువంటి స్వరం, వాయిస్ లెవెల్ 30 to 40%. మిగతా 50% నా సూటు, నా హ్యాటు, నా ముక్కు, నా చెవులు, నా తల, నా వెంట్రుకలు, నా కళ్ళద్దాలు, నా చేతిలో 2 చేతులు, నా కాళ్ళు, నా స్టైల్ అన్నీ మాట్లాడతాయి. దట్ ఈస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. తలుపు తట్టారు, నువ్వేమో సీరియస్గా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు. ఎవడరా ఈ డిస్టర్బెన్సు, నాకేంటి క్రికెట్ మ్యాచ్ చూసుకునేది అనే లోపల తలుపు తెరిచావు. మీ అమ్మ నాన్న వచ్చారు. అమ్మా రండి రండి అమ్మ, రండి అమ్మ, ఎండకు వచ్చినారు, రండి, కూల్ డ్రింక్స్ తీసుకుంటారా, రండి దయచేయండి అని. ఓకే చేస్తున్నావు. కోపం వస్తుంది, ఎవడో డిస్టర్బ్ చేసినాడు. తలుపు తట్టినారు, నువ్వు ఓపెన్ చేసినావు. ఎవడో నీకు ఇష్టం లేని బంధువులు వచ్చినారు. ఎండబడి వచ్చినట్టున్నారే, రండి దయచేయండి. నీ వాయిస్ లెవెలు, నువ్వు పలకరించే విధానము, వాళ్ళు ఏమనుకుంటారంటే మనం లోపలికి రావడం వీడికి ఇష్టం లేదు, మళ్ళీ ఇంకోసారి వస్తాంలేమ్మా అని వెళ్ళిపోతారు. అక్కడ వాయిస్ ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఆ వాయిస్ యొక్క స్వరం ఏమిటి, దాని బాడీ లాంగ్వేజ్ కనుక్కుంటారు. సో దాని గురించి చెప్తూ కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక్క చిన్న పదం, భార్యాభర్తల మధ్యలో భార్య అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నాడు, ఈమె వంట చేస్తూ ఉంది, తయారైంది. ఏమండి వంట తయారైంది? రాలా. ఏమండి? ఏదో సౌండ్ పెరిగినట్టుంది, ఈడేమో 6 కొడుతున్నాడు అనుకుంటుంటాడు. ఇంకా రాలా. ఏమండి? అయిపోయింది. ఇంకా గజ 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 వణిక్కుంటూ వచ్చేస్తాడు. పదం ఏమండి అనేది 3 అక్షరాలు. కానీ ఏమండి? షాపింగ్కి వెళ్ళారు, ఆమె చీర కొనుక్కోండి. ఆ బిల్లు చూసేటప్పటికీ ఈయనకేమో వణుకు పుడుతుంది, దాంట్లో 10,000 ఉంది. అప్పుడేమో ఏమండి 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 అంటే రిక్వెస్ట్, ఆ 10,000 రూపాయల చీర కొనిచ్చమని. కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు వద్దులేవే అంత బిల్లులు లేవు, ఏమండి వెంటనే ఏమండికి వెళ్ళిపోతుంది. లేదు, ఇంకొక చోటికి వెళ్ళాం, ఫంక్షన్లో ఉన్నారు, ఈడేమో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాడు. ఏమండి ఏమండి అంటే ఇంకా సాలిచ్చు నీ వ్యవహారము మాట్లాడింది, ఇంకా వచ్చేసేయి, ఇంటికి పోవాలా. ఏమండి
ఏమండి అంటే ఇంకొక మీనింగ్ ఏమండి. ఒక్క 3 అక్షరాల ఏమండిలో ఇంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మనకు ఏమైనా చేయొచ్చు అని చెప్పేదానికి. ఇక్కడ ఏమండికి ఓన్లీ 10%, 30 to 40% ప్రేమతో ఏమండి అంటుందా, తల పగిలిపోద్ది అని ఏమండి అంటుందా అనేది మనం కనుక్కుంటాం. ఇంకా తర్వాత ఆమె స్వరము అవి ఉందనుకోండి, ఇంకా అయిపోయింది. ఓకే, సో ఏమండి అని చెప్పేదానికి చెబుతూ మీకు ఈ 7 వాలు చాలా ముఖ్యము. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో పార్ట్ 1లో నేను చెప్పాలనుకున్నటువంటి, మీరు ఏమి మాట్లాడాలనుకున్నా కూడా ఒక వ్యక్తితో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా మీకు నెక్స్ట్ పార్ట్ 2లో ఒక ఇంటర్వ్యూకి పోతే ఎలా మాట్లాడాలి, ఒక పెద్దవాళ్ళతో కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, బాగా కష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, మీరు సక్సెస్ఫుల్గా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉండాలనేటువంటి మనం ఇన్సిడెన్సెస్ తీసుకొని ముందుకు పోతాము. సో కమ్యూనికేషన్ స్కిల్స్కి మీరు సంభాషణ కదా చెప్పింది, ఇది ఎగ్జాక్ట్గా గూగుల్ సమాచార భావ ప్రకటన నైపుణ్యాలు అని చెప్తుంది. ఆర్ సంభాషణ చాతుర్యము, సంభాషణ నైపుణ్యాలు ఏదైనా ఒకటే. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో పార్ట్ 1 ఈరోజు మీకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్? సో మీకు కొన్ని క్వశ్చన్లు వేసి ముందుకు పోతాను. ప్రతి క్వశ్చన్కి చెయ్యొద్దండి, నేను ఎవరు చెప్తే వాళ్ళకే ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు జీవితంలో ఇది మర్చిపోకూడదు. ఓకే, 7 వాలల్లో ఫస్ట్ 3 వా అక్షరాల్లో ఫస్ట్ 2 ఏమిటి? ఎస్, వస్త్రం వాచకం కాదు, బట్ స్టిల్ ఐ గివ్ యూ ప్రైజ్. వస్త్రం వాచకం మధ్యలో ఇంకొకటి వస్తుంది, ఎస్, వర్చస్సు. సో వర్చస్సు అంటే మనం ఏ విధమైన అపీరెన్స్ ఇస్తాము అనేది వర్చస్సు. థర్డ్ వా ఏంటి? వాచకం. కళ్ళద్దాల మహేష, ఏం పేరు నీ పేరు? ఓ తేజ. వాచకం అంటే ఏం మాట్లాడతాం. 4వ వా విజ్ఞానం, 5వ వా వివేకం, 6వ వా విశ్లేషణ, 7వ వా విజ్డమ్. విశ్లేషణ, విజ్డమ్, వినయం. ఓకే, చాలా సార్ మంచిగా యాక్సెప్ట్, బాగా చక్కగా ఇంటికి పోయి ఈ 7 వాళ్ళకు మీరు ఇంకా ఏమైనా యాడ్ చేయొచ్చు. ఇంకా వి అని వస్తే వీరత్వం, ఒక డెసిషన్ తీసుకోవాలి. విజయం, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? విజయం మీకు ప్రైజ్ ఇచ్చినాం కదా. సో విజయం కూడా అల్టిమేట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏంటి ఉపయోగం? మనం విజయం సాధించాలా. విగర్వం కూడా, గర్వంలో వా లేదు కదా, నేను వాతోనే అడుగుతున్నా. వినమ్రత, వినయము. ఓడిపోవడం వా కాదు, ఇంకొక ఓ వస్తుంది. విషాదం, ఎవరైనా చెప్పింది విషాదం? ఇది చాలా విషాదంలో బాగుంది కానీ ఏమా డ్యామేజ్ అవుతుంది. మహేష్ విషాదము, నువ్వు ప్రతిసారి నిరాశ, నిస్పృహ, నిస్తేజం, నిర్బలత్వం, నిర్జలం, ఏమి శక్తి లేకుండా పోవడం విషాదం. ఆ విషాదాన్ని దయచేసి వద్దు, ఆ విషాదం వద్దు. మనకు ఎప్పుడూ మనము సంతోషంగానే ఉండాలి, ఆనందంగానే ఉండాలి. విషాదం అనేది నెగటివ్, అంటే ఏదో బాధ, విషాదము ఏదో జరిగితే మనము విషాదంలోకి వెళ్ళిపోతాం. విషాదం వద్దు. ఫస్ట్ 20 సెకండ్స్లో ఫస్ట్ 5 సెకండ్స్ ఏమిటి? చిరునవ్వు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో నవ్వు ఎన్ని రకాలో మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్ ఒక స్పెషల్ ప్రైజు. ఆ నవ్వు ఎన్ని రకాలు దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తే ఇంకా నేను ఇష్టపడతాను. ఏం రకాలు ఉంటాయి?
సాఫ్ట్ లాఫింగ్ ఒకటి, హార్డ్ లాఫింగ్. అంటే ఇట్లా ఒత్తితే సాఫ్ట్. వెరీ గుడ్. సాఫ్ట్ లాఫింగ్ ఉంటుంది, సౌండ్ రాకుండా నవ్వడం ఉంటుంది, సౌండ్తో కూడా నవ్వచ్చు కదా మనం. ఏదైనా నెక్స్ట్ క్లాస్లో నువ్వే ప్రైజ్ తీసుకోవా బాబు. 6 రకాల నవ్వులు ఉంటాయా, 4 రకాలు ఉంటాయా, 4 రకాల నవ్వు 4 రకాల చేటు అని ఒక కొటేషన్ ఉంది. 4, 6, 8 రకాలు చెప్పండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము, స్మైల్. సెకండ్ 5 సెకండ్స్, థర్డ్ 5 సెకండ్స్ ఏ విష్. విష్, విష్లో వి ఉందని అది తెలుగు పదం కాదు, విష్లో వి ఉంది. లాస్ట్ 5 సెకండ్స్ ఒక వర్డ్, ఒక పదం మాట్లాడాలి. ఓకే, సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ మనం ముందుకు పోదాము. థ్యాంక్ యూ. దీంట్లో ఒక శ్లోకం ఒకటి మీకు చెప్పి ముందుకు తీసుకుంటాను. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో రామాయణంలో కిష్కింద కాండ అని ఉంటుంది. సీతమ్మ వారిని ఎత్తుకుపోతారు. రాముడు లక్ష్మణుడు సీతమ్మ కోసం వెతుకులాట మొదలు పెడతారు. కిష్కింద పర్వతానికి వస్తారు. అది మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంటుంది. ఆయన అయోధ్య, శ్రీలంకకు ఎత్తుకుపోయినారు. ఇవన్నీ వేరే. ఆ కిష్కిందకు వచ్చినప్పుడు వాలి సుగ్రీవులు ఉంటారు. వాళ్ళ దగ్గర హనుమంతుడు ఉంటాడు. దూరంగా ఎవరు ఇద్దరు మునికుమారులు మాదిరి ఉన్నారు, డ్రెస్ వేసుకొని ఉన్నారు. వీళ్ళు ఏమన్నా స్పైనా, జేమ్స్ బాండా, మన రాజ్యాన్ని దోచుకునేదానికి ఏమైనా సీక్రెట్ ఏజెంట్ దురంధర మాదిరిగా వస్తున్నారా మార్చుకొని. హనుమంతుడు, ఆంజనేయ నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రా అంటాడు. సో ఈయన ఒక బ్రాహ్మణుని వేషం వేసుకుంటాడు. హనుమంతుడు వేసుకొని వచ్చి, మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చి, ఏమో ఒకటి మాట్లాడేస్తాడు హనుమంతుడు. అప్పుడు రాముడు ఏమంటాడు తెలుసా, లక్ష్మణ, ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నీకేమన్నా అర్థమైనాయా అని అడుగుతాడు. అర్థమైనాయి అని చెప్పి ఈ శ్లోకం చెప్తాడు. అవిస్తరం అసిందిగ్ధం అవిలంబితం అవ్యధం ఉరస్థం కంటకం వాక్యం వర్తతే మధ్యమస్వరం. ఇది వాల్మీకి రామాయణంలో కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడాలి అంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? అతి విస్తీర్ణం లేకుండా భావ స్పష్టతతో, వినేవారికి సందేహ నివృత్తి అయ్యేలా, వినటానికి ఇంపుగా సొంపుగా శాస్త్రీయమైన రీతిలో, వ్యాకరణ దోషాలు ఏమీ లేకుండా, ఉచ్చారణలో తొందర లేకుండా హనుమంతుని భాషణం ఉంది. ఇతను మామూలు మనిషి కాదు, మనస్సు దోచేవిగా, మంగళప్రదంగా, మనోహరంగా ఉన్నాడు ఇతను ఎవరో మామూలు వ్యక్తి కాదు అని రాముడు లక్ష్మణుడికి చెప్తాడు. అంటే నేను ఈరోజు ఏదో 25వ తారీఖు మార్చి 2026లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కానీ రామాయణంలో వాల్మీకి మహాముని ఒక వ్యక్తితో మాట్లాడాలంటే నువ్వు ఎలా ఇంప్రెస్ చేయాలి అనే దానికి రాసినటువంటి శ్లోకం ఇదే. సూపర్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అప్పుడు హనుమంతుని వెంటనే గుర్తుపడతాడు. చూడు నాన్న, నువ్వు మేమెవరో కనుక్కునే దానికి వచ్చాము, నీ మాటలు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పి హనుమంతుడు బయటకు వచ్చేస్తాడు. సో విత్ దిస్ లాస్ట్ వ్యూ ఐ జస్ట్ వాంట్ టు టెల్, కమ్యూనికేషన్ స్కిల్స్లో నెక్స్ట్ క్లాస్లో ఇంకొద్దిగా సిచ్యువేషనల్ కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ వాట్, హౌ యూ హ్యావ్ టు డీల్ అనేది నెక్స్ట్ దాంట్లో వస్తుంది. సో మనం ఆఫ్టర్ మై ఫారిన్ ట్రిప్ అయిన తర్వాతనే వస్తాం సార్. సో హోప్ యూ గాట్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు వచ్చేటప్పుడు కొద్దిగా ప్రిపేర్ అయ్యండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు యూట్యూబ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళవి స్పీచ్లు ఉన్నాయి. వాళ్ళవి వినండి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి అనేది ఉంటుంది. ఇది నా మాటల్లో మీకు చెప్పినదే. సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.